హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సన్ మూన్ డివైన్ టారో 7777. ఎలా ఉన్నారండి? అందరూ హ్యాపీగా ఉండాలండి. ఈరోజు మన టాపిక్ వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండి. కార్డ్స్ కదుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ 3 టైమ్స్ కానీ 5 టైమ్స్ కానీ అనుకోండమ్మా. లేదంటే మీ పర్సన్తో మీరు గడిపిన హ్యాపీ మూమెంట్స్ తలుచుకోండి. కార్డ్స్కి మీ ఎనర్జీ, వారి ఎనర్జీ అందుతుంది. చూపించండి యూనివర్స్, మా వ్యూవర్స్ యొక్క పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? తను మిమ్మల్ని హ్యాపీగా ఉంచలేకపోయాను అని చెప్పి చాలా బాధపడుతున్నారండి. మిమ్మల్ని సంతోషంగా ఉంచలేకపోయారంట. తనకి మీ మీద కోరికలు పెరుగుతున్నాయి. మీరు లేకుండా జీవించడం కష్టం అనిపిస్తుంది. తను ఆ ఫీలింగ్స్ తన్ని తినేస్తున్నాయి అని చెప్పి చెప్తున్నారు. ఏమి చేయలేకపోతున్నాను ఈ టైంలో, మీ మీద కోరికలు పెరుగుతున్నాయి, మిమ్మల్ని సంతోషంగా ఉంచలేకపోయాను, ఇంతటితో అయిపోయినట్టేనా అని చెప్పి అడుగుతున్నారు. వాట్ ఈస్ ద ట్రూత్? నిజమేంటి అని అడుగుతున్నారు. ఇదంతా ఒక డ్రామా లాగా, ఒక కథలాగా ఉందంట తనకి. మీ గురించి థింక్ ఆలోచనలు మీ గురించి తను చేయకూడదనుకున్నా మీ ఆలోచనలు వస్తున్నాయంట. ఆ విధంగా మీరు తన ఆలోచనలోకి వెళ్తున్నారు. ఎమోషన్స్ ఎక్కువ అవుతున్నాయి తనకి మీ మీద. ఏం చేయాలో తనకు అర్థం కావట్లేదు. మీ గురించి ఆలోచించకూడదు అనుకుంటున్నా ఆలోచనలు వస్తున్నాయి. మీతో కలవాలని, మీతో హ్యాపీగా ఉండాలని, మీకు సన్నిహితంగా ఉండాలని కోరుకుంటున్నారు. తను చేసిన ఈ మెస్కి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఎప్పటికీ ఇది తనని క్షమించగలరు తను చేసిన గజిబిజికి అని చెప్పి అంటున్నారు. మీ మీద కోరిక అయితే చాలా ఉందండి. మీతో చాలా దగ్గరగా ఉండాలని కోరుకుంటున్నారు, క్లోజ్గా ఉండాలని కోరుకుంటున్నారు. గతంలో జరిగినవన్నీ అదే టైం ఇప్పుడు జరిగినట్లయితే ఇప్పుడు తను వేరే విధంగా తీసుకొని వేరే విధంగా హ్యాండిల్ చేయగలను. కానీ అప్పుడు గతంలో తను హ్యాండిల్ చేసిన విధానం వేరుగా ఉంది అని చెప్పి బాధపడుతున్నారు. ఇప్పుడైతే వేరుగా హ్యాండిల్ చేసేవారిని అని చెప్పి చెప్తున్నారన్నమాట. మీరు కరెక్ట్ అని చెప్పి చెప్తున్నారండి. తను డిఫరెంట్ పర్సన్గా తయారవ్వాలని కోరుకుంటున్నారు. తనకేం అర్థం కావట్లేదంటండి. తను చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారంట. చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నానని చెప్తున్నారు. తనని ఎవరు అర్థం చేసుకోవట్లేదు మీరు తప్ప అని చెప్పి అంటున్నారు. ఇదండి ఈరోజు రీడింగు. మీరైతే చాలా బెటర్ పర్సన్ అని చెప్పి చెప్తున్నారు. ఇదండి, మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.